కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బీఆర్కే భవన్ కు రానున్నారు. 15 నెలలుగా సుదీర్ఘ విచారణ చేపట్టిన పీసీ ఘోష్ గత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. కేబినెట్ లో ఆమోదం లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభించారనేందుకు ఎలాంటి ఆధారాలున్నాయి చెక్ చేస్తారు. గత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాల ఆధారంగానే ఘోష్ కమిషన్ తుది నివేదిక ఉండనుంది. 2 వారాల్లో ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదికిచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బీఆర్కే భవన్ కు రానున్నారు. 15 నెలలుగా సుదీర్ఘ విచారణ చేపట్టిన పీసీ ఘోష్ గత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. కేబినెట్ లో ఆమోదం లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభించారనేందుకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనేది చెక్ చేస్తారు. గత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాల ఆధారంగానే ఘోష్ నివేదిక ఉండనుంది. 2 వారాల్లో ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదికిచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. 15 నెలలుగా సుదీర్ఘ విచారణ చేపట్టిన పీసీ ఘోష్ గత ప్రభుత్వ కేబినెట్ లో నిర్ణయాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సచివాలయం నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కమిషన్ తుది నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందులో భాగంగానే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కేబినెట్ నిర్ణయాలపై ఈరోజు కూలంకషంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు గతంలో జరిగిన కేబినెట్ సమావేశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. జూన్ 30వ తేదీ నాటికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు కేబినెట్ సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక నివేదిక రూపంలో తనకు అందజేయాలని చెప్పేసి ఘోష్ కమిషన్ జూన్ 13న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. జూన్ 13న లేఖ రాస్తే జూన్ 30వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్న కేబినెట్కు సంబంధించిన పూర్తి వివరాలు కావచ్చు, దానికి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కమిషన్ కార్యాలయానికి పంపించడం జరిగింది. ఈ రోజు నుంచి మరొక 2-3 రోజుల పాటు కూడా జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్ బీఆర్కే భవన్లో అందుబాటులో ఉండనున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు ఈటల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు వారు కమిషన్ ముందుకు హాజరై పూర్తి స్థాయిలో తమ దగ్గర ఉన్న వివరాలను కూడా ఆయనకు అందజేయడం జరిగింది. అయితే గతంలో తీసుకున్న నిర్ణయాలు కాళేశ్వరానికి సంబంధించి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారా, కేబినెట్ నిర్ణయం మేరకు కాళేశ్వరం నిర్మాణం జరిగిందా లేదా అనే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కాళేశ్వరం కమిషన్ సంబంధించి కేబినెట్లో చర్చలే జరగలేదు, కేబినెట్ చర్చ లేకుండానే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పేసి ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. తన దగ్గర ఉన్న ఆధారాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కూడా నాటి కేబినెట్ సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, అందులో పాల్గొన్న మంత్రులకు సంబంధించిన వివరాలు వాటన్నిటినీ కూడా కమిషన్కి అందజేశారు. కాబట్టి తుది నివేదికను అందజేసేందుకు కసరత్తు అయితే జరుగుతుంది. మరొక 2 వారాల్లోనే కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు కసరత్తు చేసినట్టుగా కూడా తెలిసింది. ఈ 2-3 రోజుల పాటు కూడా గతంలో జరిగిన కేబినెట్ నిర్ణయాలపై కూలంకషంగా పరిశీలన చేస్తారు. అదేవిధంగా మరికొంతమంది అధికారులను కూడా పిలిపించి విచారణ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.